రాకుమారా జయం. దయచేయండి మహాత్మా, ఆశనులు కండి. రాకుమారా, మేము దేశ సంచారం చేస్తూ మీ నగరానికి ఇటీవలే వచ్చాం. నగరంలోని జ్యోతిష్ శాస్త్ర పండితులతో చర్చిస్తూ ఉండగా మీ సోదరి జాతకాన్ని గురించి విన్నాం. అవును మహాత్మా, మేము ఆ విషయంలో ఆందోళన పడుతున్నాం. అభ్యంతరం లేకపోతే మీ సోదరి జాతకాన్ని మేము ఒకసారి పరిశీలించదలిచాం రాకుమార్. అభ్యంతరం ఉంది మహాత్మా. ఇదిగో మహాత్మా. ఇంతకు ముందు పండితులు చెప్పింది నిజమే. మీరు అంతే అంటారా? చీకటిలో నడిచి వెళ్లే వ్యక్తికి తెలిసిన మనిషి అటు వెళ్లకు అక్కడ పాము ఉన్నదని చెప్పడం హెచ్చరిక మాత్రమే. కానీ పాము ఉన్నదని ప్రయాణం అనుకుంటామా? శాస్త్రం రాబోయే కష్టాన్ని చెబుతుంది. దేనికి? బ్రతుకు సరిదిద్దుకుని జాగ్రత్త పడమని. అంతేగాని మనిషిని కృంగదీయడానికి శాస్త్రం పుట్టలేదు. శాస్త్రంలోని మర్మాన్ని చక్కగా అర్థం చేసుకున్న మీరు నా సోదరి పెళ్లి విషయంలో తగిన సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను. అందుకు మేము సంసిద్ధంగా ఉన్నాం. రాకుమారికి పెళ్లి జరిపించే బాధ్యత మేము వహిస్తాం. విచారించకండి. ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే స్వయంవరం సాధించండి. అలాగే మహాత్మా. స్వయంవరానికి వచ్చిన రాకుమారులందరికీ మా శుభాశిస్సులు. మా రాకుమారి సుగుణాదేవి సమస్త శుభలక్షణ సంపన్న. ఈమె పుట్టినింటికి మెట్టినింటికి కీర్తిదేగల సద్గుణ రాశి. అందాల రాశి అయిన మా రాకుమారిని వివాహమాడాలనే వేడుకతో ఇంతమంది రాకుమారులు రావటం మాకెంతో సంతోషదాయకం. కాని మీలో ముందుకు వచ్చి మా సుగుణాదేవిని వివాహమాడతానని చెప్పగల వీరుడెవడైనా ఉన్నాడా అని మా సంశయం. ఎందుకో తెలుసునా? మా రాకుమారిని వివాహమాడిన వీరునికి సంవత్సరం లోపలే మరణగండమున్నది. మహాత్మా, ఆగు జయంత భూపాల ఆగు. ఎవరూ లేరా? మహాపతివ్రత జాతకం కలిగిన మా రాకుమారిని వివాహమాడగలిగిన వీరుడే లేడా? పతే లేనప్పుడు పతివ్రత అంటాడేమిట్రా? పోదాం పదరా వంగరాజు. అవునరా అంగరాజు, బ్రతుకుంటే 10 మందిని పెళ్ళాడొచ్చు. డింప ఈ పాటి భాగ్యానికైనా ఎంత పెద్ద స్వయంవరం. ఓం రుచిదేవత, నీకు నమస్కారం మహాతల్లి. ఏం దుర్గమ్మ, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? ఈ దురదృష్టవంతరాలు నాకెందుకు? మహాత్మా, ఏమిటి? నా సోదరికి ఈ జన్మలో వివాహం జరగకూడదనే ఉద్దేశం. ఎందుకు ఈ పరీక్ష? ఏమిటి ఈ ప్రకటన? జయంత భూపాల, ఈ వచ్చిన యువకులంతా రాకుమారులే అయితే మరణగండానికి భయపడతారు. క్షత్రియ వంశం పిరికి బంధనలు కని నేరింత నిర్వీర్యమైందని నేను అనుకోలేదు. కుమార్, ఆపండి మీ అధిక్షేపణ. సుక్షత్రియ తేజం ఇంకా ఈ గడ్డ మీద నశించలేదు, నశించబోదు. వీర కరుణారస మూర్తులైన రాసబిడ్డలని ఇంత నీచంగా మాట్లాడతారా? ఒక అమాయకురాలి పండు వంటి జీవితం నిండు సభలో నిలువునా కృంగిపోతుంటే ధైర్యంతో ముందుకు రాలేనంత పౌరుషహీనమైందనుకున్నారా ఈ జాతి? జయంత భూపాల, మీ సోదరిని మేం వివాహమాడతాం. ఎవరును? కాశ్మీర భూపతి కుమారులం. పేరు ప్రసూనుడు. మరణగండమున్నదని చెప్పిన మా మాట బాగా విన్నావుగా. క్షత్రియ వీరుడు శాస్త్రాలకే భయపడతాడని భావించారా? ఫళా ప్రసూన ఫళ, నీ వంటి రాకుమార రత్నాన్ని గుర్తించడానికే మేమే యుక్తి పన్నాం. మంగళమూర్తి అయిన మా రాకుమారికేమిటి మాంగళ్య బలం లేకపోవడం ఏమిటి? స్వయంవర పరీక్షగా మాత్రమే మేము ఈ అసత్యాన్ని పలికాం. అన్యదా భావించు. జయంత భూపాల, ఇక మా పరీక్ష ముగిసింది. ప్రసూన, పౌరుష సింహుడివి, దయామూర్తివి అయిన నీకు మా సోదరునికి వివాహం చేయడానికి గర్విస్తున్నాం. సుగుణ, సుముహూర్తమునకింకా 6 రోజులు గడువున్నది. మంచి బావా జయంత, వివాహానికి సుముహూర్తం నిశ్చయించి ఆహ్వానం పంపించండి. వేళకు సకుటుంబంగా మేము తరలి వస్తాం.
అలాగే. మహాత్మా, వ్యవధి చాలా తక్కువగా ఉంది. తమరు లగ్నపత్రిక తీసుకువెళ్లి రాజలాంఛనాలతో అత్తమామలను స్వయంగా ఆహ్వానించి తీసుకురండి. ఈ 6 దినాలు బావ ఇక్కడే విశ్రాంతి తీసుకున్నా. జయంత, లగ్నపత్రిక అందగానే పెళ్లి కుమారుడు బయలుదేరి రావడం రాజలాంఛనం. ప్రసూనుడు తల్లిదండ్రులతోనే తరలి వస్తాడు. అడ్డు చెప్పకండి మహాత్మా. వివాహం అయ్యేంత వరకు ప్రసూనుడు ఇక్కడే ఉంటాడు. ఏమంటావు బావా? మీ మాట కాదంటానా?